నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేద ప్రజల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన ఎమ్మెల్యే జీవి చెట్టుపల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన జీవి ఆంజనేయులు ముగిసిన వైసీపీ సంఘీభావ పాదయాత్ర పాల్గొని ప్రసంగించిన వైకాపా నేత బొల్లా బ్రహ్మనాయుడు జీపీఐ సిటిఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బర్లీ రైతులకు అవగాహన సదస్సు పేద ప్రజల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ మండలంలోని ఉమ్మడివరం గ్రామ పంచాయతీ పరిధిలోని చెట్టుపల్లి గ్రామంలో ఇంటింటికి రక్షిత మంచినీరు పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంఘీభావ పాదయాత్ర ముగింపు సందర్భంగా వినుకొండ వైకాపా ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా పాదయాత్ర ముగిసింది. నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు పట్టణంలోని 26 వార్డుల్లో నిర్వహించిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఆడిన మాట తప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చిన రాజన్న పాలన తిరిగి రావాలంటే జగనన్న రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపం నందు జీపీఐ సిటిఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బర్లీ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బర్లీ పంట సాగులో వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు పలు సలహాలు అందించారు. సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. బర్లీ రైతులు అధిక దిగుబడులు సాధించి లాభబాటలో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో సిటిఆర్ఐ డైరెక్టర్ శాస్త్రవేత్త దామోదర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, శాస్త్రవేత్తలు వేణుగోపాల్, ప్రభాకర్ రావు, జితేంద్ర కుమార్, సచ్చప్ప తదితరులు పాల్గొన్నారు. సరైన టైంలో చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పిన రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో అవి శ్రద్ధగా విని శ్రద్ధగా పాటిస్తే, అంటే ఎక్కువ మోతాదు లేకుండా తక్కువ మోతాదు లేకుండా కెమికల్స్ కానీ వీళ్ళు చెప్పిన ప్రతి పంటకు సంబంధించిన ప్రతి పద్ధతిని సరిగ్గా పాటిస్తే మంచి నాణ్యమైన టొబాకో వస్తుంది. అదేవిధంగా ఉత్పత్తి కూడా పెరుగుతుంది, రైతులకు ఇన్కమ్ పెరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం. రైతు నెంబర్ 1 అనేది ఈరోజు నిలబెట్టుకున్నాం. అది చాలా సంతోషంగా ఉంది. మనమందరూ ఇలాగే పనిచేస్తూ ముందుకు వెళ్దామని చెప్పి మేము కంపెనీ తరఫున సిటిఆర్ఐ సైంటిస్టు లేకపోతే దామోదర్ రెడ్డి గారు చెప్పారు, మనం ఎలా పద్ధతులు ప్రవేశపెట్టాలి, కొత్త వంగడాలు తీసుకురావాలి, అలాగే సేంద్రియ పద్ధతులు ఇవన్నీ కూడా కంపెనీ తరఫున ఎక్స్పెరిమెంటల్గా చేయడానికి కంపెనీ ముందుకు వచ్చి కావాల్సిన ఖర్చు పెట్టడానికి మేము వెనకాడము. అది నేను కంపెనీ తరఫున హామీ ఇస్తున్నాను మీకు అందరికీ. అలాగే అందరూ కలిసి ఈ టీంలో ఉన్న మా టీం దగ్గర నుండి ఫీల్డ్ టెక్నీషియన్స్ కూడా మీ దగ్గర ఉన్నారు. ప్రతిరోజు మీ దగ్గరికి రావాలి, మీతో కలవాలి. మీకు ఎంత అవగాహన దగ్గరగా ఉంటే మేము అంత మంచిదని చెప్పి అంత పెద్ద టీంని ఇక్కడ పెట్టాము. మీరందరూ చాలా కష్టపడుతున్నారు. ఈ సంవత్సరం బిగినింగ్లో మేము కూడా అంత వస్తుందా రాదా అనే అనుమానం అయిపోయింది. కానీ మీ ధైర్యమే మా ధైర్యం అయింది. మీరు ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు పంటను నిలబెట్టారంటే అదంతా రైతు సోదరులకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది లేకపోతే నేను అది ఎప్పుడు చెప్తున్నాను, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మనం అందరూ కలిసి ఉన్నాము. మీకు ఏదైనా అవసరమైనప్పుడు మా కంపెనీ వాళ్ళ తరఫున చెప్తే, శాస్త్రవేత్తలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మేము కంపెనీ తరఫున ఎంతవరకు చేయగలమో అది తప్పకుండా చేస్తాము. మేము మీలో ఒకరు, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి మీరు వచ్చి ఈ అవగాహన మీరు మాట్లాడి శ్రద్ధగా వినడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని అతిపెద్ద ఆర్థిక నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డి అవినీతిపై పుస్తకాన్ని విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం మాట్లాడుతున్న వారు కొందరైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుంది చంద్రబాబు నాయుడు అన్నారు. 4.5 పాలనలో 29 ప్రాజెక్టులను పూర్తి చేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జగన్ రాసిన పుస్తకంలో రాష్ట్రాభివృద్ధి గురించి ప్రస్తావించకపోవటం వారి స్వార్థ
రాజకీయాలకు నిదర్శనమన్నారు. దేశ వృద్ధి రేటు 7% ఉంటే చంద్రబాబు రాష్ట్ర వృద్ధి రేటు 10.5% సాధించారన్నారు. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అసత్య ప్రచారాలతో అసత్య పుస్తకావిష్కరణలతో లబ్ధి పొందాలనే వారికి ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారన్నారు. ఒక దొంగ పుస్తకం రాసినట్లు ఉంది అని ప్రజలు చెప్పుకుంటున్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద ఒక అసత్యాల పుస్తకం ఆవిష్కరణ చేయడం దురదృష్టకరం. తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు చంద్రబాబు గారి మీద వేయడానికి అవకాశం ఉంది. చంద్రబాబు గారు సాధించిన గిన్నిస్ రికార్డులన్నీ వేయి. ఒక పుస్తకం 4.5 సంవత్సరాల్లో 29 ప్రాజెక్టులు చేసి దేశంలో ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డ్ చేశారు చంద్రబాబు గారు. పోలవరం ప్రాజెక్టు చేసిన గిన్నిస్ బుక్ రికార్డ్ రాయండి పుస్తకంలో. మీకు నిజాయితీ ఉంటే దేశంలో నెంబర్ 1 వచ్చాడు చంద్రబాబు గారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 గా తీర్చిదిద్దారని రాయండి వాస్తవాలు. దేశం ఒప్పుకుంది. ఈరోజు ప్రధానమంత్రి ఒప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నెంబర్ 1 అని చెప్పి. దేశం 7% సాధిస్తే నాయకుడు చంద్రబాబు గారు 10.52% సాధించారు. దేశం అభివృద్ధి కంటే, తెలంగాణ అభివృద్ధి కంటే ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు అభివృద్ధిలో ముందుంచిన చంద్రబాబు గారు రికార్డులు రాయండి పుస్తకాలు. ప్రజలు మెచ్చుకుంటారు. శరవేగంగా రాజధాని రికార్డు స్థాయిలో అభివృద్ధి చేశారని రాయండి. చంద్రబాబు గారు చేసినటువంటి రికార్డులు, చేసిన అభివృద్ధి ఈరోజు ప్రపంచానికి ఆదర్శం. చంద్రబాబు గారు చేసిన రాజకీయ లబ్ధి కోసం ఈరోజు పుస్తకాన్ని ఆవిష్కరించి అవినీతి ఆరోపణలు చేస్తారా? ఒక దొంగ సంధానం ఉంది. ఒక దొంగ పుస్తకం రాసినట్టు ఈరోజు ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఆ రాజకీయాల్లోకి రాకముందు మీ కుటుంబం ఆస్తులు ఎంత, మీ చరిత్ర ప్రజలకు చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ రికార్డులు మొత్తం బయటికి తీయండి. 5 లక్షల ఆదాయం ఉన్నటువంటి మీరు ఈరోజు లక్షల కోట్లు ఏ విధంగా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి? ఇది రాష్ట్రాన్ని లూట్సం చేసే సొమ్ము కాదా? పేద ప్రజలు మోసం చేసినటువంటి సొమ్ము కాదా? పేద ప్రజల సొమ్ముతోటి నీ అక్రమ ఆస్తులు పెంచుకొని నీ సొంత జేబులు నింపుకొని విలాసాలు చేస్తా ఉన్నాడు. హైదరాబాద్ లో బంగళాలు, బెంగళూరులో 30 అతి ఖరీదైనటువంటి 1000 కోట్ల రూపాయలైనటువంటి 35 ఎకరాలు మీ బంగళా. అలాగే ఇడుపులపాయలో 1000 ఎకరాల ఎస్టేట్. హైదరాబాద్ లో లోటస్ పాండ్. అంటే నీకేమో 100 ఎకరాలు కావాలి ఒక ఇల్లుగానే. రాజధాని గారేమో 5000 ఎకరాలు సరిపోతుందంట. దోచుకొని విలాసవంతమైన జీవితం నువ్వు అనుభవిస్తూ పేదలకి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సింది 200 చేతిలో పెట్టి నువ్వు మాత్రం లక్షల కోట్లు దోచుకొని ఎంజాయ్ చేస్తున్నావు. ఒకే ఒక్క రోజులో గిన్నిస్ బుక్ రికార్డ్ చేశారు డ్యామ్ కట్టడంలో. ఈ రోజు మంచి రోజు. చంద్రబాబు గారు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి పోలవరం ప్రాజెక్టు డ్యామ్ 32,000 క్యూబిక్ మీటర్స్ ఈ రోజు పూర్తి చేశారు. 32,000 క్యూబిక్ మీటర్లు ఇప్పుడు కాంక్రీట్ జరిగింది. ఈ రోజు కొత్త రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే గిన్నిస్ బుక్ రికార్డు మన పోలవరం సిమెంట్ కాంక్రీట్ ఈ రోజు వేసి రికార్డు సృష్టించారు చంద్రబాబు గారు. ఒకసారి గట్టిగా చెప్పడం అభినందనలు. జిల్లా అమేచ్యూర్ బ్రెజిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈపూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జిల్లా స్థాయి బాల బాలికల సబ్ జూనియర్ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు మద్దం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోటీలలో ఎంపికైన విద్యార్థులు ఈ నెల 18వ తేదీ నుండి 20 వరకు కాకినాడలో జరిగే పోటీలకు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వీరయ్య, దుర్గా ప్రసాద్, వెంకయ్య, హెచ్ఎం గోవిందరాజులు, నాగిరెడ్డి పాల్గొన్నారు. వినుకొండ కొండఘాట్ నిర్మాణ పనులు శరవేగంగా చేపడుతున్నట్లు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, న్యాయవాదులు సైదారావు, ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండ ప్రాంతానికి ప్రత్యేకతను నెలకొల్పిన వినుకొండ కొండపై ఘాట్ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సహకారంతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. దీనికి ప్రభుత్వం నుండి నిధులు కేటాయింపులో ఆయన కృషి మరువలేనిదన్నారు. పట్టణ ప్రజలు, దాతల సహకారంతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి కృపతోటి మరి వారి సలహా సూచనలతోటి శ్రీ రామరంగేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్ నిర్మాణానికి మరి మా పెద్దలు సీనియర్ న్యాయవాది సైదారావు గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారు మరి ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి వర్క్కు సంబంధించి మరి మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి, భక్తుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు వినుకొండలో వినుకొండ కొండ అనేటువంటిది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. త్రేతాయుగంలో రావణుడు సీతమ్మదేవిని తీసుకువెళ్తూ ఉంటే ఈ కొండపై ఉన్నటువంటి జటాయు పక్షి అడ్డు తగిలి మరి రావణుడు సీతమ్మను తీసుకెళ్లకుండా అడ్డుపడినందుకు
తన రెక్కలను నరికివేస్తే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ రాముడికి ఆ విషయాన్ని చేరవేసినందుకు ఈ వినకొండకు మరి వినకొండ అనేటువంటి పేరు అనేటువంటిది మరి ఏర్పడి ఈరోజు కూడా వినకొండగా మరి పిలువబడుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం ఏకాదశి రోజున మరి లక్షలాది మంది భక్తులు శ్రీ రామలింగేశ్వర స్వామిని మరి దర్శించుకోవడానికి కాలినడకన వెళ్ళేటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మరి గుంటూరులో ఉన్నటువంటి అమ్మా ట్రస్టు చారిటబుల్ ట్రస్టు బాబా గారు ఈ వినకొండ కొండ పైన మరి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి మరి సౌకర్యాలు ఉన్నవి. ఆ ఘాట్ రోడ్డు నిర్మాణం జరిగినట్టయితే రామలింగేశ్వరుడికి ప్రతిరోజు కూడా నిత్య పూజలు జరగడానికి అవకాశం ఉంది. ఆ నిత్య పూజల వల్ల ఈ యొక్క వినకొండ ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా మరి మేలు జరుగుతుంది. ఇంతకంటే ఇంకా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలకు లభిస్తాయి అని చెప్పి ఆయన ఒక సంకల్పం చేసి మరి ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని చేయవలసిందిగా మాకు కొంతమందికి ఆయన విన్నవించడం జరిగింది. మరి ఆయన మాట ప్రకారం మేమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీ ఆంజనేయులు గారిని, తర్వాత మిగతా రాజకీయ ప్రముఖులైనటువంటి మరి బ్రహ్మనాయుడు గారు, అలాగే మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మల్లికార్జున గారు, వీళ్ళందరినీ కూడా కలిసి ఈ యొక్క విషయాన్ని వారి చెవిని వేయడం జరిగింది. వీరందరూ కూడా మరి ఇది చాలా మంచి కార్యక్రమము, అందరం కూడా సహకరిద్దాము, మరి రామలింగేశ్వరుడు గుడిపైకి ఘాట్ రోడ్డు కోసం మనందరం కూడా కృషి చేద్దాము అని చెప్పి వారందరూ కూడా మాకు మరి సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. మరి ముఖ్యంగా మరి మన ప్రీతమ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆంజనేయులు గారు మరి ఈ విషయాన్ని ఇలా మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి మరి ఒక సందర్భంలో వినకుండా వచ్చినప్పుడు చెప్పిన వెంటనే ఈ ఘాట్ రోడ్ నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు మరి ఇచ్చేటువంటి విధంగా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. దానికి మరి ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ మరి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో ఉంది. మరి కొద్ది రోజుల్లో కూడా ఆ ఫండ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడుతో పాటు వినుకొండ పట్టణంలోని 16, 17, 18 వార్డులలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. చంద్రన్న పెళ్లి కానుక, సీసీ రోడ్లు, అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ భరోసా, చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం సామూహిక అక్షరాభ్యాసంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అదిగో మన జన్మభూమి జయకేతనం, మన చంద్రబాబు ప్రగతి సమర శంఖారావం. అదిగో మన జన్మభూమి జయకేతనం, మన చంద్రబాబు ప్రగతి సమర శంఖారావం. జన్మభూమి రుణం తీర్చుకోర సోదరా, నీ జన్మ సార్థకం చేసుకోర తమ్ముడా. ప్రగతి కోరు బాబుకి చేయూతనివ్వరా, భావితరాలకు బంగారు బాట వేయరా. జయ హో జన్మభూమి, జయ హో జన్మభూమి. చాలా సంతోషంగా ఉంది. గుమ్మనంపాడు గ్రామంలో జన్మభూమి మా ఊరికి విశేష స్పందన లభించిందంటే కారణం గతంలో పెట్టినటువంటి గత 4 సంవత్సరాలుగా గతంలో 5 జన్మభూమి కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు 6వ జన్మభూమి మా ఊరి కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో అర్జీల రూపంలో వచ్చినటువంటి సమస్యలు, ఇల్లు కావాల్సిన వాళ్ళకి, పెన్షన్లు కావాల్సిన వాళ్ళకి, అడిగిన వాళ్ళందరికీ ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డులు వచ్చినాయి. అందుకోసమే ఈ రోజు చాలా సంతోషంగా జన్మభూమి కార్యక్రమానికి వచ్చారు. ఇంకా కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి, మా వినుకొండ ప్రాంతం అలాగే బొల్లాపల్లి మండలం చాలా పేదవాళ్ళు ఉండే మండలం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉండే మండలం. అంటే మాకు ఎక్కువ పెన్షన్లు ఇవ్వండి, అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వండి, ఈ ఇల్లు కూడా మాకు ఎక్కువ ఇవ్వమని చెప్పేసి కోరాం. అందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మనం అడిగిన ముఖ్యమైనవన్నీ కూడా కాదనకుండా ఇస్తున్నారు. ఈ నెలాఖరికల్లా మళ్ళీ కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఈ రోజు ఎవరైతే
ఈరోజు అప్లికేషన్లు ఇచ్చారో దరఖాస్తులు ఇచ్చారో వాళ్ళందరికీ ఈ నెల జనవరి ఆఖరి కల్లా మళ్ళీ కొత్త పెన్షన్లు రేషన్ కార్డు రాబోతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అంటే అభివృద్ధి, చంద్రబాబు గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే చంద్రబాబు గారు. ఆ విధంగా దేశం మొత్తం చంద్రబాబు గారిని కొనియాడుతున్నారు. 29 రాష్ట్రాల్లో చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.